అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగు అమ్మాయి ఛానల్. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏడుకొండలవాడు అని కూడా పిలుస్తుంటారు. ఆ ఏడు కొండలు ఎక్కడ ఉన్నాయి, అలాగే ఆ ఏడు కొండలకు సంబంధించిన 2 కొండల కథని ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మన 3వ కొండ నారాయణాచలం, అదే నారాయణాద్రి. ఈ కొండకు ఒక అద్భుతమైన కథ ఉంది. అది ఏంటో ఈ కథలో తెలుసుకుందాం, వచ్చేయండి. సుమారు 500 ఏళ్ల క్రిందట వక్షస్థల శ్రీ మహాలక్ష్మితో శ్రీమన్నారాయణుడు శ్రీ వైకుంఠాన్ని వదిలిపెట్టి ఈ పర్వతంపై కాలు మోపినాడు. అందువల్ల ఇది నారాయణాద్రి అయ్యింది. అందుకు గుర్తుగా నారాయణగిరి అని పిలువబడే శిఖరంపై నారాయణుని దివ్య పాద ముద్రికలు ప్రతిష్ఠింపబడినాయి. వాటిని నారాయణగిరి పాదాలు అంటూ భక్తులు దర్శిస్తూనే ఉంటారు. అదే నారాయణగిరి కొండ. ఇంకొక దివ్యగాథను బ్రహ్మాండ పురాణం ఇలా వివరిస్తుంది. పూర్వం నారాయణుడని విప్రుడు వెంకట పర్వతం చేరుకున్నాడు. స్వామి దర్శనం కోసం తపస్సు చేశాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం కాగా ఇలా కోరుకున్నాడు: స్వామి, ఈ భూమిలోని మానవులు ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేయడం అసాధ్యం. అందువల్ల వాళ్ళ మీద అనుగ్రహంతో ఈ కొండపై ప్రత్యక్షంగా నిలిచి దర్శనాన్ని ప్రసాదించు. ఆదిశేషుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు మిగిలిన వాళ్ళు సేవిస్తుండగా స్వామి పుష్కరిణి తీరంలో ప్రత్యక్షంగా కొలువై ఉంటూ భక్తులను వారికి ఇష్టమైన కోరికలను ప్రసాదించు. అంతేకాదు స్వామి, నీవు నిలిచి ఉన్న ఈ కొండ నా పేరుతో అదే నారాయణాద్రి, నారాయణగిరి, నారాయణాచలం అనే పేరుతో ప్రసిద్ధి పొందినట్లు వరాన్ని దయచేయు అంటూ ప్రార్థించాడు నారాయణుడనే విప్రుడు. తదాస్తు అన్నాడు వెంకటాచలపతి. ఇంచుమించుగా ఇదే గాథను వరాహ పురాణం కూడా పెద్దగా వివరించింది. నారాయణుడని విప్రుడు చాలా కాలం తపస్సు చేసి తన పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధిని పొందాలన్న కోరిక వల్ల ఈ కొండ నారాయణాద్రి పేరుతో పిలువబడుతున్నది. ఇంచుమించుగా ఇదే గాథను వరాహ పురాణం కూడా ఇలా వివరించింది. అదేంటి అంటే, నారాయణుడని విప్రుడు చాలా కాలం తపస్సు చేసి తన పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధిని పొందాలన్న కోరిక వల్ల ఈ కొండ నారాయణాద్రి పేరుతో పిలువబడుతున్నది అని. శ్రీ నారాయణాద్రీశ గోవింద, శ్రీ నారాయణ చలపతే గోవింద. ఇక్కడితో మన 3వ కొండ యొక్క చిన్న కథ పూర్తి అయింది. ఇప్పుడు 4వ కొండ గురించి తెలుసుకుందాం. అదే గరుడాచలం. దాన్నే గరుడాద్రి అని కూడా అంటారు. గరుడాచలం అనే పేరు ఎలా ఏర్పడిందో తెలుసా? ఒకప్పుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు కదా, అందుకు తగినట్లుగా లోకాన్ని అనేక విధాలుగా రాక్షసంగా హింసించాడు. ఈ బాధలు ఓర్చుకోలేక లోకులందరూ శ్రీహరి దగ్గరకు వెళ్ళి తమ బాధల్ని వెళ్ళబుచ్చుకున్నారు. రక్షించమని ప్రాధేయపడ్డారు. అన్నీ విన్న విష్ణువు సరే నన్నట్లుగా తల ఊపాడు. హిరణ్యాక్షుని ప్రవర్తన మరీ మితిమిరిపోయింది. ఏకంగా భూమండలాన్ని చుట్టగా మడతపెట్టి పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ భూగోళాన్ని కాళ్ళతో తన్నుతూ నానా రభస చేశాడు. వీని ఆగడాన్ని భరించలేక సహించలేక భూదేవి కూడా వైకుంఠపతిని వేడుకుంది. ఈ కష్టం నుంచి తనను ఎలాగైనా కాపాడమని అనేక విధాలుగా ప్రార్థించింది. హిరణ్యాక్షుని దురాగతాలు ఇంకా మితిమీరకుండా మహావిష్ణువు భయంకరమైన ఉగ్ర వరాహంగా అవతరించారు. శ్వేత వరాహ రూపంతో ఆవిర్భవించి వాడిగా ఉన్న కోరలతో హిరణ్యాక్షుని సంహరించాడు. అదే కోరలపై భూమిని ఉద్ధరించి రక్షించాడు. ఆ ఘనకార్యానికి బ్రహ్మాది దేవతలు, కిన్నర కింపురుష గంధర్వులు, మహర్షులు, యోగులు ఎందరో హర్షిస్తూ ఆది వరాహస్వామిని స్తుతించారు, కీర్తించారు. భూదేవిని రక్షించిన వరాహ రూపంతోనే ఇక్కడ వెలిసి ఉంటూ భక్తులను అనుగ్రహించవలసిందంటూ ప్రార్థించారు. సరేనంటూ తల ఊపిన వరాహమూర్తి గరుత్మంతుని పిలిచి, గరుత్మంత, నువ్వు వైకుంఠానికి వెళ్ళు. అక్కడ నేను శ్రీ మహాలక్ష్మితో విహారిస్తూ క్రీడించిన క్రీడాద్రి పర్వతాన్ని క్రీడవాపి అనే సరస్సుతో కూడా తెచ్చి ఇదిగో ఇక్కడ స్థాపించమని వరాహస్వామి ఆదేశించాడు. వెంటనే గరుత్మంతుడు చిత్తం స్వామి చిత్తం అంటూ రివున వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ బంగారు వర్ణంతో ప్రకాశిస్తున్న శిఖరాలు కలిగిన క్రీడాద్రిని చూచాడు. వెంటనే ఆ క్రీడాద్రిని అచ్చటి సరస్సుతో కూడా భూమికి తీసుకొని వచ్చి అక్కడ స్థాపించాడు. అదే గరుడాద్రి. సాక్షాత్తు వేద స్వరూపుడైన గరుత్మంతుడు దీన్ని తెచ్చినందువల్ల ఇది గరుడాచలంగా ప్రసిద్ధి పొందింది. ఇదే గాథను మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన వెంకటాచల మహాత్య గ్రంథంలో కూడా వర్ణించారు.
శ్రీ గరుడాచల నివాస గోవింద, శ్రీ గరుడాధీశ గోవింద. ఇక్కడితో గరుడాచల కథ కూడా పూర్తయింది. మరొక పార్ట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి ఛానల్.